హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఈ రోజు మన వీడియోలో ఇంకొక సూపర్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి టాకోస్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్క కప్పు గోధుమ పిండి ఉంటే చాలు, చాలా తక్కువ ఆయిల్తో చాలా ఈజీగా ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 6 నుంచి 7 వరకు బంగాళదుంపలని ఇలా 4 పీసులుగా కట్ చేసుకొని అయితే తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని కుక్కర్లో వేసుకొని మునిగేంత వాటర్ పోసుకొని ఒక 4 to 5 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. మెత్తగా ఉడికిపోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల మనం గోధుమ పిండిని అయితే చపాతీ పిండి లాగా అయితే కలుపుకుందాము. ముందుగా ఒక పెద్ద బౌల్ గోధుమ పిండిని తీసుకొని అందులో రుచికి సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెంగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలో ఆయిల్ యాడ్ చేసుకోవడం వలన చపాతీ అనేది చాలా సాఫ్ట్ గా చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది. తర్వాత సేమ్ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే చపాతీ ముద్దలాగైతే చేసుకోవాలి. ఈ పిండి కలుపుకునే ప్రాసెస్ లో కొంచెంగా మైదా పిండిని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చపాతీలు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఈ టాకోస్ కి కొంచెం గోధుమ పిండితో మైదా పిండి యాడ్ చేయడం వలన అది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చపాతీ పిండి కలుపుకునే లోపల మన బంగాళదుంపలు అనేవి ఉడికిపోయి ఉంటాయి కదా. ఉడికిపోయాక పైన ఉన్న తోలుని సపరేట్ చేసేసుకొని ఇలా గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. మనం చేత్తో నలుపుకునే దానికంటే ఇలా గ్రేటర్ సహాయంతో తురుముకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది టాకోస్. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ గా ఒక 5 నుంచి 6 వెల్లుల్లిని కూడా పైన ఉన్న పొట్టు తీసేసుకొని గ్రేట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో లైట్ గా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అండ్ అందులోనే కొంచెంగా చిల్లీ ఫ్లేక్స్ ని కూడా యాడ్ చేసుకొని కొంచెంగా సాట్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు సాట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ముందుగా మనం పొటాటోని గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 ఎర్రగడ్డలు తీసుకొని పొడుగు స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో కొంచెంగా ఆయిల్ వేసుకొని ఇలా స్లైసెస్ గా కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని ముందుగా మనం పొటాటో గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో అయితే మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక ఫైనల్ గా ఆనియన్స్ ని పొటాటో మిక్చర్ ని ఇంకా అన్ని బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. అంతే అండి, మన టాకోస్ కి స్టఫ్ అయితే రెడీ అయిపోయినట్టే. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ముద్ద ఉంటుంది కదా, దాన్ని మనం చపాతీస్ లాగైతే చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఏదైనా చిన్న బౌల్ కట్ చేసేదానికి రౌండ్ షేప్ లో ఉంటుంది కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని చిన్న టాకోస్ కి ఈ షేప్ లాగైతే చేసుకోవాలి. ఇలా మనం చేసుకున్న చపాతీ పిండిని ఇలా టోటల్ గా షేప్స్ లో అయితే చేసి పెట్టేసుకోవాలి రెడీగా. తర్వాత ఈ చిన్న షేప్ లో ఉన్న చపాతీల్ని మనం ఏం ఆయిల్ కానీ ఏమి వేయకుండా అయితే డ్రైగా అయితే కాల్చుకోవాలండి 2 పక్కల. నెక్స్ట్ ఇవి మళ్ళీ మనం వెన్నెలో అయితే కాలుస్తాము, అందుకని ముందుగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకునేసాక ఇందులో నేను టమోటా సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మయోనీస్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఏది ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టమోటా సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా టమోటా సాస్ యాడ్ చేసేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టఫ్ ని యాడ్ చేసుకోవాలండి. టోటల్ గా కాకుండా ఒక హాఫ్ సైడ్ వరకు స్టఫ్ ని మనం యాడ్ చేసుకోవాలి. దీనిపైన ఇక్కడ నేను చీజ్ ని అయితే అప్లై చేస్తున్నాను. చీజ్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చీజ్ ని యాడ్ చేసేసిన తర్వాత ఇటు పక్క ఖాళీగా ఉంది కదా, దాన్ని ఇట్లా క్లోజ్ చేసేస్తే టాకోస్ అనేది రెడీ అయిపోతాయి. తర్వాత ఒక దోస పెనంని పెట్టుకొని అందులో లైట్ గా బటర్ ని యాడ్ చేసుకుంటూ 2 పక్కల అయితే కాల్చుకోవాలి. సిమ్ లో పెట్టుకొని అయితే కాల్చుకుంటే చీజ్ అనేది కరిగి టేస్ట్ అనేది చాలా బాగుంది. అండ్ బయట మనకి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా అయితే ఉంటాయి టాకోస్. చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎక్కువ మనకి ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి.
ఈ స్నాక్ రెసిపీ చాలా సింపుల్ గా ఉంది కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సీరియస్ గా చాలా టేస్ట్ అయితే ఉంటాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సూపర్ వీడియో అయితే కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.